ఇవాల్టి సూర్యుడి ప్రాణం ఎపిసోడ్లో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొంటే దాంతోపాటు ఉచితంగా బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. మనం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఆ థాయ్ ఎయిర్లైన్స్ కోసం ఎదురు చూస్తున్నాము. ఫ్లైట్ మొదలవబోతుంది. మనం ఎక్కుతున్నాము. ఎక్కగానే 3 గంటల్లో చేరుకున్నాము బ్యాంకాక్ సిటీ. అక్కడ మీరు చేయవలసింది వీసా ఆన్ అరైవల్ బోర్డు చూస్తూ మీరు నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి. అది మీరు ఒక్క ఎస్కలేటర్ ఎక్కితే కనుక రాదు, ఒక 5-10 ఎస్కలేటర్లు ఎక్కాలి. చాలా పెద్ద ఎయిర్పోర్టు, బాగానే ఎక్సర్సైజ్ అవుద్ది మీకు. అలా నడుచుకుంటూ వెళ్ళండి. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు తప్పనిసరి మీ యొక్క సంచులు తీసుకోండి. సంచి మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాకండి. అలాగే ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోండి ఎయిర్పోర్ట్లోనే. అక్కడి నుంచే మీరు కనెక్టెడ్గా ఉంటారు. అలాగే మీరు ఎయిర్పోర్ట్ లింక్ అని ఏదైతే ఉందో బేస్మెంట్ ఫ్లోర్, అక్కడ మనకు కనపడే లిఫ్ట్ ఉంటుంది కుడివైపున. ఆ లిఫ్ట్ పట్టుకొని మీరు కిందకి వెళ్ళి ఎయిర్పోర్ట్ లింక్ ఎక్కండి. లేదంటే నేనేంటి నా రేంజ్ ఏంది అనుకుంటే కనుక బయటకు వెళ్ళి గ్రాబ్ ట్యాక్సీ ఎక్కండి. ఏసీ వేసుకొని మీకు కావాల్సిన తెలుగు పాట పెట్టుకొని సిటీకి చేరుకోండి. అలాగే సిటీకి చేరుకోగానే ఎంబీకే సెంటర్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టండి. అక్కడ మీకు 4-5 అంతస్తుల్లో అన్ని ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళాలన్నమాట 4-5 అంతస్తుల్లో. అలా అని ఏ షాప్ పడితే ఆ షాప్ వెళ్ళబాకండి. ఎక్కడైతే వ్యాట్ రిఫండ్ టేబుల్ అని ఉంటుందో అదే దుకాణంకి వెళ్ళండి. ఎంబీకే సెంటర్లో పైకి వస్తే మీకు కనపడుతుంది స్టూడియో 7. వీళ్ళు ఖరీదైన యాపిల్ ఫోన్లు అమ్ముతారు. ఇక్కడ అన్ని రకాల ఐఫోన్లు ఉంటాయి. మీరు ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేస్తే మీకు 50,000-70,000 రూపాయలు ఆదా అవుతుంది భారతదేశంతో పోలిస్తే. ఇక్కడ మీరు ఫోను చూడొచ్చు, ఆ ఫోన్ కింద ఉన్న రేటు చూడొచ్చు. అలాగే ఆ రేటు మీద మనకి 5% వ్యాట్ రిఫండ్ విమానాశ్రయంలో లభిస్తుంది మనకి. ఇక్కడ ప్రతి ఒక్క ఐఫోను, ఆ ఐఫోన్ కింద ఉన్న రేటు మీకు క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది. మీకు ప్రశ్నలు ఉంటే దాచుకోవాకండి, కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. అలాగే ఐఫోన్ కాకుండా మీకు శాంసంగ్ గ్యాలక్సీ S24, శాంసంగ్ గ్యాలక్సీ S24 ప్లస్ కూడా లభిస్తాయి. మీకు దాదాపుగా 20,000 రూపాయల వరకు ఆదా అవుతుంది. అలాగే మీరు ఇతర మోడల్స్ కూడా చూడొచ్చు. గ్యాలక్సీ A35, గ్యాలక్సీ A55. కానీ వీటిలో మీకు 5,000-10,000 మాత్రమే తక్కువ అవుతుంది భారతదేశంతో పోలిస్తే. ఈ శాంసంగ్ ఫోన్ మోడల్స్ మరియు రేట్లు కూడా మీరు క్షుణ్ణంగా చూడొచ్చు ఇక్కడ మీరు. ఐఫోన్ శాంసంగ్తో పాటు ఇక్కడ మీకు ఓపో లాంటి ఫోన్స్ కూడా లభిస్తాయి. కాకపోతే వీటి మీద మీకు ఎక్కువగా కలిసి రాదు. టీ, కాఫీ, ఇడ్లీ, దోశ కలిసి వచ్చుద్ది. మహా అయితే వడ, ఉప్మా కూడా కలిసి వచ్చుద్ది అన్నమాట. ఒకవేళ నేను చెప్పినట్టుగా టీ, కాఫీ, ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా మీకు కలిసి రావాలంటే ఈ ఓపో ఫోన్లు కూడా కొనుక్కొని రండి. ఇక్కడ రేట్లన్నీ కూడా అక్కడ ఏవి కనపడుతున్నాయో అదే రేటుకి మనం కొనుక్కోగలం. బేరసారాలు అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. ఈ ఖరీదైన ఫోన్లు అన్నీ కొన్న తర్వాత నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి బిగ్ కెమెరా షాప్కి వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఖరీదైన DSLR కెమెరాస్ కొనొచ్చు. అలాగే మీకు మళ్ళీ వాటి మీద వ్యాట్ రిఫండ్ రూపంలో విమానాశ్రయంలో లభిస్తుంది. ఇక్కడ మీరు చూసే అన్ని షాపుల్లో మీరు డబ్బులు క్యాష్ పట్టుకొని రావనవసరం లేదు. ఎలాంటి క్రెడిట్ కార్డ్ అయినా, డెబిట్ కార్డ్ అయినా ఇక్కడ తీసుకుంటారు. మీకు అలాంటి కష్టాలు ఏమీ ఉండవు. ఇంకా కొనాలి అని తప్పించే వాళ్ళకి DJI షాప్కి వెళ్ళండి. అత్యాధునిక డ్రోన్ కొనండి, వెనక్కి రండి. ఏ ట్రైన్లో అయితే సిటీకి వెళ్ళారో అదే ట్రైన్లో ఎయిర్పోర్ట్కి రావచ్చు. లిఫ్ట్ ఎక్కండి, పై ఫ్లోర్కి డిపార్చర్ టెర్మినల్కి వచ్చి వ్యాట్ రిఫండ్ కౌంటర్లో మీ 5% డబ్బులు తిరిగి వెనక్కి తీసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.